4వ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని వర్గాలు సహకరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సుకు ఆ జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులు వారి ప్రతినిధులు ఇటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. హింస, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు, నిరాధారమైన ఆరోపణలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయకూడదన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు అన్ని చోట్ల పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. సంబంధించినటువంటి ప్రక్రియ అంతటి కూడా మనం ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య లేకుండా మన జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో శాంతియుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సంయమనంతో పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. దీనికి సంబంధించి అవిశ్రాంతంగా పనిచేసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించిన నాయకులు, ప్రజల యొక్క సహాయ సహకారాలు లేకుండా అవి సాధించడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వాళ్ళు ఎవరినైనా స్పేర్ చేసేది ఉండదు. చట్ట ప్రకారం చర్య అనేటటువంటిది తీసుకోవడం అనేది జరుగుతుంది. లాని, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడా దానిలో కాంప్రమైజ్ చేసేటటువంటి పరిస్థితి ఏ స్థాయిలో కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా చట్టాలని, ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ని డౌన్ ద లైన్ ఇంప్లిమెంట్ చేయడమే మా